దేవుని పరలోక ప్రపంచ క్రైస్తవ పరిశుద్ధుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు వారిని నాకు ఆ నీలి ప్రభువా అంటుంది. ఆ నీలి ప్రభు అని ఎలా అడుగుతుందో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు నువ్వు చేరుకున్నటకు ఇంత దూరము రాకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఆ నీళ్ళు కావాలి. అప్పుడు యేసయ్య అంటున్నారు, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పారు. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రా. ఆ స్త్రీ ఏమంటుందంటే, నాకు పెనిమిటి లేడు, అనగా యేసమ్మతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటయే సరే, నీకు 5 పెనిమిట్లు ఉండేది, 5 పెనిమిట్లు ఉన్నారంట. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అంటే వీడు 6వ వాడు. నీళ్ళ కోసం అక్కడ ఇంకెవరం దొరుకుతారో అని 7వ వాడి కోసం వచ్చిందేమో. దేవుని పరలోక ప్రపంచ క్రైస్తవ బిడ్డలారా, ఆ స్త్రీ 7వ వాడి కోసం వచ్చిందేమో. యేసయ్య చెప్తున్నాడు ఆమె జాతకాన్ని, 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కదా అతగాడు నీవు. ఆ కుండను అక్కడే పగల కొట్టేసింది. అక్కడే తన జీవితాన్ని మార్చేసుకుంటుంది. అక్కడే తన బాధనంతా తెలియజేసేసుకుంటుంది. అక్కడే ఆమెకు ఉన్నటువంటి వేదన, బాధ, ఇరుకు, ఇకపై నేను తప్పు చెయ్యను. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి కాడ కూర్చున్నాడే. అతడి యేసయ్యా, అతడే మెస్సయ్యా, అతడే యేసయ్యా, అతడే మెస్సయ్యా. ఆమె జీవితం యాకోబు బావి దగ్గర కూర్చున్న యేసయ్య దేని కొరకు అంటే ఆమెను మార్చటానికి, ఆమె జీవితాన్ని మార్చటానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడి జీవితాన్ని మార్చటానికి. ఈ లోకంలో చాలామంది ఇంకా మారలేదు. భక్తి చేస్తున్నారు, రకరకాల భక్తి చేస్తున్నారు, కానీ వారు చేసే భక్తిలో కల్తీ, భోజన పదార్థాలలో అన్నిటిలో ఎలాగ కల్తీ వచ్చిందో భక్తిలో కూడా కల్తీ చేస్తున్నారు. షోపుటప్పు పైకే మేము భక్తులం, లోపడంతా మాదంతా కూడా దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు. మేము భక్తులం, బడా భక్తులం. ఈ స్త్రీ మాత్రం అక్కడే కొండను మొదలు కొట్టి, ఇక నాకు వద్దు, ఈ జీవితం వద్దు, ఈ పద్ధతి వద్దు, మారిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఇతడి యేసయ్యా, ఇతడే మెస్సయ్యా అన్నీ చెప్పేశాడు. ఆమె హిస్టరీ మొత్తం చెప్పేశాడు. వెళ్ళిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోయి అందరిని పిలుచుకొచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, చిన్న గాయం మనల్ని ఎంత వేదన చేస్తుందో, ఆ స్త్రీ ఎంత మదన పడిందో, తపన పడిందో, ఆమెలో ఉన్న ఆ యొక్క కసి, ఈ పాపం నేను చెయ్యను, ఈ పాపం నాకు వద్దు,
మారిపోయింది. తన పద్ధతిని మార్చుకుని, తన విధానాన్ని, యేసయ్య చెప్పినటువంటి మాటలను బట్టి వెంటనే తన జీవితం నిజమైన మారు మనసు పొందింది. అలా ఉండు, అలాగ మారు, ప్రభువులో బలపడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బలంగా, మహిమగా, శక్తిగా, ప్రభావంగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.